హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే ప్రోగ్రాము ASCII టు BCD కన్వర్షన్ అన్నమాట. ఓకే, ASCII నుంచి BCDలోకి కన్వర్ట్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం BCD నుంచి ASCIIకి కన్వర్షన్ చూసాము. సో అక్కడ మనం ఏం చేసామంటే 30ని, అంటే అక్కడ ఎగ్జాంపుల్ 98 తీసుకున్నట్లయితే 98లో 9కి 30ని యాడ్ చేసాం, అండ్ 8కి కూడా 30ని యాడ్ చేస్తే 38 వచ్చిందనమాట. సో ఈరోజు మనం ఏంటంటే ASCII టు BCD అని చెప్తున్నాం. అంటే BCDలోకి మనం కన్వర్షన్ చేయాలి. అంటే 30 అనేది యాడ్ అయింది కదా, దాన్ని ఇక్కడ మైనస్ చేస్తే మనకి 98 అనేది రావాలి. సో దీనికి లాజిక్ మనం ఎలా తీసుకున్నాము, 2400లోకి 38 కదా, అండ్ 2401లోకి 39 తీసుకున్నట్లయితే ఇది ఇన్పుట్ వాల్యూస్ అవుతాయి. ఈ ఇన్పుట్కి అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇవి రెండు యాడ్ అయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2500లోకి నేను లోడ్ చేయాలనుకుంటున్నాను వాల్యూ అనేది, అంటే 9 అండ్ 8 అనేది రావాలని డిసైడ్ అయ్యాను. సో 98 అనేది ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో అది ఎట్లా వస్తుంది, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాము, 38 ఉంది కదా, సో ఫస్ట్ వాల్యూని లోడ్ చేసుకొని 38ని లోడ్ చేసుకొని ఆ తర్వాత మనం దానిలో నుంచి 30ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 30ని మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 08 అనేది వస్తుంది. సో ఆ వాల్యూని ఇంకొక దానిలోకి స్టోర్ చేసుకుంటాం అనమాట, ఏదో ఒక రిజిస్టర్లోకి స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మనము నెక్స్ట్ వాల్యూని, అంటే ఒక లొకేషన్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటాం. అంటే ఇంక్రిమెంట్ చేసుకుంటే ఇప్పుడు 2400 ఇంక్రిమెంట్ చేస్తే 2401 వస్తుంది అనమాట. సో అక్కడ మనం ఆ వాల్యూ 39 అయితే దీనిలో నుంచి కూడా 30ని మైనస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అప్పుడు 09 వచ్చింది. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, 9 అనేది టెన్స్ ప్లేస్లోకి రావాలి, కానీ ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం రొటేషన్ ఆపరేషన్ ఇక్కడ కూడా పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది 4 డిజిట్స్ అండ్ 0 అనేది 4 డిజిట్స్ కాబట్టి 4 టైమ్స్ రొటేట్ ఆపరేషన్ కనుక చేసినట్లయితే మనకి ప్లేసెస్ అనేది 9 అనేది 0 ప్లేస్లోకి, 0 అనేది 9 ప్లేస్లోకి రీప్లేస్ అవుతుంది, అంటే 90 వస్తుంది. సో మనకి ఇది కావాలి, అండ్ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 90ని ప్లస్ 08ని, ఈ 08ని యాడ్ చేసుకుంటే 98 వస్తుందన్నమాట. ఈ 98ని మనం స్పెసిఫైడ్ లొకేషన్లోకి స్టోర్ చేసుకోవాలి. సో ఇది మనకు కావాల్సిన లాజిక్. ఈ లాజిక్ ప్రకారం మనం ప్రోగ్రామింగ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలా రాసామో చూడండి, అల్గరిథం ఎలా రాసామో చూడండి. ASCII టు BCD కన్వర్షన్ అల్గరిథం ఎలాగ రాసామో, ఫస్ట్ వాల్యూని లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ లొకేషన్లోకి వాల్యూని లోడ్ చేసుకుంటున్నాము. సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నారు, అండ్ ఇక్కడ మనము ప్యారలల్గా ఇది కూడా చూసుకోండి, ఫ్లో చార్ట్ కూడా స్టార్ట్ చేసాము. ఫస్ట్ లోడ్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము, సెకండ్ స్టెప్ వేరే ఇంకొక రిజిస్టర్లోకి కాపీ చేసుకున్నాం. కాపీ ద కంటెంట్ ఫ్రమ్ మెమరీ ఇంటూ అక్యుములేటర్. కాపీ ద కంటెంట్ ఫ్రమ్ మెమరీ ఇంటూ అక్యుములేటర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, ఇక్కడ కాపీ చేసేసాం కదా, కాపీ చేసిన తర్వాత 30ని మైనస్ చేస్తున్నాం కాబట్టి సబ్స్ట్రాక్ట్ 30 ఫ్రమ్ అక్యుములేటర్. ఓకే, సబ్స్ట్రాక్ట్ 30 ఫ్రమ్ అక్యుములేటర్. అండ్ నెక్స్ట్ స్టెప్ కాపీ ద కంటెంట్ ఫ్రమ్ ది, అంటే సబ్స్ట్రాక్ట్ అయిన తర్వాత రిజల్ట్ అనేది ఏంటి, అక్యుములేటర్లో ఉంటుంది కాబట్టి అక్యుములేటర్లో ఉన్న రిజిస్టర్ని కంటెంట్ని B అనే రిజిస్టర్లోకి కాపీ చేస్తున్నాం. సేమ్ ఇది ఇక్కడ కూడా అదే రాసామంట, కాపీ ద కంటెంట్ ఫ్రమ్ మెమరీ ఇంటూ, సారీ ఇది ఇక్కడ కదా, సబ్స్ట్రాక్ట్ 30 ఫ్రమ్ కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ అని రాసాము. అండ్ ఇక్కడ మనం ఇంకొక స్టెప్ని, ఈ స్టెప్ని ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, కంటెంట్ టు ది B రిజిస్టర్. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ HL రిజిస్టర్ పేర్. అంటే మనం నెక్స్ట్ ఇది అయిపోయింది కదా ఇక్కడ వరకు, ఇప్పుడు ఇంకొక లొకేషన్ ఇంక్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంక్రిమెంట్ ద రిజిస్టర్ పేర్. ఇక్కడ కూడా మనం ఇంక్రిమెంట్ ద రిజిస్టర్, సారీ నేను ఇది చూపించినట్టున్నాను, సారీ ఫర్ దట్. ఇక్కడ కాపీ ద కంటెంట్ ఫ్రమ్ అక్యుములేటర్ టు B రిజిస్టర్, తర్వాత అదే కదా B రిజిస్టర్, తర్వాత ఇంక్రిమెంట్ HL రిజిస్టర్ పేర్. ఓకే, రిజిస్టర్ పేర్ని ఒకటి ఇంక్రిమెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మనం ఏం చేసాము, 30ని మైనస్ చేసాం కదా. మైనస్ చేసే ముందు మనం ఏం చేస్తున్నామంటే కాపీ ద కంటెంట్ ఫ్రమ్ మెమరీలో ఉంది కాబట్టి, ఇది HL పేర్ అంటే మెమరీలో ఉంటుంది కాబట్టి ఈ మెమరీలో ఉన్న కంటెంట్ని అక్యుములేటర్లోకి కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ మనము కాపీ చేసుకున్నాం సేమ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 30ని మైనస్ చేస్తాం, సబ్స్ట్రాక్ట్ 30 ఫ్రమ్ అక్యుములేటర్. ఓకే, సబ్స్ట్రాక్ట్ 30 ఫ్రమ్ కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. ఓకే,
ఆఫ్టర్ దట్ సబ్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని 4 times రొటేషన్ ఆపరేషన్ చేస్తున్నాం. రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్ వితౌట్ క్యారీ 4 times. ఓకే, 4 times రొటేట్ చేస్తున్నాం వితౌట్ క్యారీ 4 times. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, రొటేట్ చేసిన తర్వాత 90 అనేది వస్తుంది కదా, ఇది అక్యుములేటర్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ మనకి ఇది యాడ్ అవ్వాలి కాబట్టి 90 అనేది యాడ్ ద కంటెంట్ ఆఫ్ బి రిజిస్టర్ విత్ అక్యుములేటర్. అక్యుములేటర్లో మనకి వాల్యూ ఎంత వస్తుంది, 90 ఉంది. అంతకుముందు మనం బి రిజిస్టర్లో స్టోర్ చేసుకున్నాం కదా వాల్యూ అనేది, ఆ వాల్యూని ఎడిషన్ చేస్తామన్నమాట. వచ్చిన రిజల్ట్ అనేది అక్యుములేటర్లోనే ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ద కంటెంట్ ఆఫ్ బి విత్ అక్యుములేటర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ మనకి యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఏం చెప్తున్నాము, స్పెసిఫైడ్ లొకేషన్లోకి స్టోర్ చేయాలంటున్నాం కాబట్టి స్టోర్ ద రిజల్ట్ ఫ్రమ్ అక్యుములేటర్ ఇంటూ అడ్రస్ లొకేషన్. ఓకే, అడ్రస్ లొకేషన్ కాబట్టి సేమ్ ఇక్కడ కూడా స్టోర్ ద రిజల్ట్ ఫ్రమ్ అక్యుములేటర్ ఇంటూ స్పెసిఫైడ్ అడ్రస్ లొకేషన్. సో ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, సో సేమ్ ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ కూడా మనం అదే కంటెంట్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, ఒకసారి మీరు కంపారిజన్ చేసుకోండి ఇవి రెండు. ఓకే, డన్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది చూద్దాం. మనం ఇక్కడ లాజిక్ రాసుకున్నాము, ప్రోగ్రామ్ అల్గరిథం కూడా ఉంది, ఫ్లో చార్ట్ కూడా ఉంది. ఫ్లో చార్ట్. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము, లోడ్ మెమరీ అడ్రస్ ఇంటూ హెచ్ఎల్ పేర్. అంటే మనం ఏం చెప్తున్నాము, లొకేషన్ తీసుకున్నారు కదా, ఆ లొకేషన్ ఇక్కడ తీసుకుందాం అనమాట. LXI లోడ్ హెచ్ఎల్ రిజిస్టర్ పేర్ అంటున్నాం కాబట్టి XI ఇమీడియట్ అడ్రస్ లొకేషన్ తీసుకున్నాం. ఇక్కడ నేను 6400 తీసుకున్నాను కాబట్టి 6400 అనేది అడ్రస్ లొకేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, కాపీ ద కంటెంట్ ఫ్రమ్ మెమరీ ఇంటూ అక్యుములేటర్. సో ఈ కంటెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు మెమరీలో ఉంటుంది కాబట్టి మెమరీలో ఉన్న కంటెంట్ని ఫస్ట్ నేను అక్యుములేటర్లోకి కాపీ చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ మనకి ఎంలో ఉన్న కంటెంట్ అక్యుములేటర్లోకి వెళ్తుంది అనమాట. ఎంలో ఎంత ఉంది, 2400లో ఉన్న వాల్యూ ఎంత ఉంది, 38. కాబట్టి ఈ 38 అనేది అక్యుములేటర్లోకి కాపీ అవుతుంది అనమాట. ఓకే, అక్యుములేటర్లోకి ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, వాల్యూ 38 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సబ్స్ట్రాక్ట్ 30 ఫ్రమ్ అక్యుములేటర్. 30 అనేది ఇమీడియట్ డేటా కాబట్టి సబ్స్ట్రాక్ట్ ఇమీడియట్. ఓకే, ఇమీడియట్ డేటా 30 ఫ్రమ్ ది అక్యుములేటర్. అంటే ఇప్పుడు మనకి ఎట్లా వస్తుంది, ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, A-B. సో ఇక్కడ మనకి ఏ అంటే ఎంత, 38 మైనస్, సారీ ఇక్కడ బి కాదు 30 చెప్పాం కాబట్టి 30 తీసుకుంటున్నాను నేను. ఓకే, 38 మైనస్ 30. ఇప్పుడు అక్యుములేటర్లోకి రిజల్ట్ ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఓకే, ఈ 8 అనేది ఇప్పుడు మనకి ఇక్కడ అక్యుములేటర్లో ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నాము, కాపీ ద కంటెంట్ ఫ్రమ్ అక్యుములేటర్ టు బి రిజిస్టర్. బి రిజిస్టర్లోకి కాపీ చేయమని చెప్తున్నాం. ఎందుకు కాపీ చేయమంటున్నాం, మళ్ళీ అక్యుములేటర్లోకి వేరే వాల్యూ తీసుకుంటాం కాబట్టి అక్యుములేటర్లో ఉన్న కంటెంట్ని ముందు నేను బి అనే రిజిస్టర్లోకి కాపీ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, బి అనే రిజిస్టర్లోకి ఇప్పుడు ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంక్రిమెంట్ హెచ్ఎల్ రిజిస్టర్ పేర్. అంటే మనం ఇంకొక రిజిస్టర్ వాల్యూ ఇది తీసుకోవాలి కదా, కాబట్టి ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. ఏమని రాయాలి, ఇక్కడ మనకి INX రిజిస్టర్ పేర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి X రిప్రజెంటేషన్ చేయాలి. ఇక్కడ హెచ్ అని తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనకి హెచ్ఎల్ రిజిస్టర్ పేర్లో ఎంత ఉన్నట్టు, 2401 లొకేషన్ ఉంది. అంటే ఇది ఎక్కడ ఉంది, వాల్యూ ఎంత ఉంటుంది దీనిలోకి, వాళ్ళ వాల్యూ 39 కాబట్టి ఇక్కడ 39. ఇది ఎక్కడ ఉంటుంది, M అనే మెమరీ లొకేషన్లో ఉన్నట్టు కదా. సో కాపీ ద కంటెంట్ ఫ్రమ్ మెమరీ ఇంటూ అక్యుములేటర్. ఇప్పుడు అక్యుములేటర్లోకి మళ్ళీ తీసుకుంటాం అనమాట. ఎక్కడి నుంచి, మెమరీలో ఉన్న కంటెంట్ని అక్యుములేటర్లోకి తీసుకుంటాం. సో ఇప్పుడు అక్యుములేటర్లోకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, ఈ మెమరీ లొకేషన్లో ఎంత ఉంది, 39 అనేది అక్యుములేటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్, సబ్స్ట్రాక్ట్ 30 ఫ్రమ్ కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్. సో సబ్స్ట్రాక్ట్ 30 ఇమీడియట్ డేటా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా మనం SUI సబ్స్ట్రాక్ట్ ఇమీడియట్ డేటా 30 ఫ్రమ్ అక్యుములేటర్. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, అక్యుములేటర్లోకి ఎలా వస్తుంది, A-30 అనమాట. ఓకే, ఏ అంటే ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, 39 మైనస్ 30. ఇప్పుడు అక్యుములేటర్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 09 అనేది వస్తుంది అనమాట. మనకి 09 వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఈ ప్లేసెస్ అనేది 0 అనేది యూనిట్స్ ప్లేస్లోకి, టెన్స్ ప్లేస్లోకి 9 అనేది రావాలి. అలా రావాలంటే రొటేషన్ ఆపరేషన్ చేయాలి. రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్ వితౌట్ క్యారీ 4 times. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాము, RLCని యూజ్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని నేను ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ 09ని బైనరీ ఈక్వలెంట్లోకి రాసేస్తున్నాను.
ఓకే, బైనరీ ఈక్వలెంట్ ఇది. ఇప్పుడు ఒకసారి రొటేట్ చేయండి, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 4 zeros యాజ్ ఇట్ ఈస్గా రాసిన తర్వాత 1 0 ఇక్కడ 0 వస్తుంది. సో ఒకసారి రొటేట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇంకొకసారి రొటేట్ చేస్తున్నాం అనమాట. ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఇవన్నీ 1 బిట్ షిఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా షిఫ్ట్ అయింది. అగైన్ వీఆర్ టేకింగ్ రొటేషన్. సో ఈ 0 ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం అండ్ ఇవన్నీ కూడా 1 బిట్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ అగైన్ ఇంకొకసారి రొటేట్ చేద్దాం. ఈ 1 అనేది ఈ ప్లేస్లోకి వస్తుంది, ఇవన్నీ కూడా 1 బిట్ అనేది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ ఫైనల్గా మనకు వచ్చిన రిజల్ట్ ఎంత, ఇది వాల్యూ 9 అవుతుంది, ఈ వాల్యూ 0 అవుతుంది. సో మనకి కావాల్సింది ఎంత, ఇక్కడ 90 కదా రావాల్సింది. సో ఆ 90 వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ షిఫ్టింగ్ అనేది అవసరం లేదనమాట. సో షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పుకున్నాము, యాడ్ ద కంటెంట్ ఆఫ్ బి విత్ అక్యుములేటర్, అంటే 90కి బీలో ఉన్న కంటెంట్ యాడ్ చేయాలి అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తున్నాము, ADD అని రాసుకోవాలి. ఓకే, ADD ఎంత యాడ్ చేయాలి, అక్యుములేటరు అండ్ బి రిజిస్టర్, అంతే కదా. ఈ బి రిజిస్టర్లో ఉన్న వాల్యూ అక్యుములేటర్లో ఉన్న వాల్యూని యాడ్ చేసుకోవాలి, అంతే కదా. ఇది ఎక్కడ ఉంటుంది, ఏలోనే కదా ఉండేది. సో దీని మీనింగ్ ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం, A = A + B. A అంటే 90 వచ్చింది అండ్ B అంటే ఇంతకుముందు రిజిస్టర్లో 8 ఉంది, కాబట్టి ఈ రెండు యాడ్ అవుతే మనకి 98 అనేది వస్తుంది. 98 అనేది అక్యుములేటర్లో ఉంటుంది. రైట్, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్టోర్ ద రిజల్ట్ ఫ్రమ్ అక్యుములేటర్ ఇంటూ ది స్పెసిఫైడ్ అడ్రస్ లొకేషన్. అడ్రస్ లొకేషన్ మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నాము, 2500. కాబట్టి ఇక్కడ మనం స్టోర్ అక్యుములేటర్ అని రాస్తున్నాం. స్టోర్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్, అక్యుములేటర్లోనే కదా ఇది ఉంది కంటెంట్. సో ఆ కంటెంట్ని స్పెసిఫైడ్ లొకేషన్ ఎంత చెప్తున్నారు, 2500Hలోకి కాపీ చేయాలని అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 2500 లొకేషన్లోకి మనకి వాల్యూ అనేది 98 అనేది వస్తుంది అనమాట. సో లాస్ట్ స్టెప్ ఏంటి, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. కాబట్టి ఇక్కడ మనం HLT అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇది మనకి ఫైనల్గా ప్రోగ్రామ్, ASCII to BCD కన్వర్షన్ ప్రోగ్రామ్. ఓకే.